మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు విలువలేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీటీడీలో గోవులకు రక్షణ లేదని, ఆవులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భూమాన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవుడి మీద నమ్మకం లేని భూమాన అలాంటి వ్యక్తులు ఇక టీటీడీ చైర్మన్గా నియమించి తిరుమలను అపవిత్రం చేశారని ఆయన ధ్వజమెత్తారు. డైమండ్ అంశం దగ్గర నుంచి అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి కనకదుర్గ గుడి అంశంలో కూడా వాళ్ళు చేసిన ప్రచారం అదే. హిందూ దేవాలయాల మీద గత ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి అలజడి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ జరగనటువంటి దాడులు చేయించినటువంటి ఘనత గత ప్రభుత్వానికి. పైగా ఇప్పుడు మరలా మీరు చేసిన పాపాలని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం, కూటమి నాయకత్వం లడ్డూ తయారు దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే టికెట్ల వరకు కూడా మీరు చేసిన మాయని తొలగించి కలియుగ దేవుణ్ణి ప్రజలకి అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి